ఇప్పుడు ఫైనల్గా మీరు ఏం చేయబోతున్నారండి? ఇది మంచి క్వశ్చన్. అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ రిటైర్ అయినా కానీ టైర్డ్ కాలే మురళి. వృత్తిపరంగా రిటైర్ అయినాను, మానసికంగా నేను టైర్డ్ కాలేదు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది నా జర్నీ. దిస్ ఇస్ ద రైట్ టైం టు స్టార్ట్ మై జర్నీ. నేను మొన్నటి వరకు ఈ తప్పుడు కేసుల మూలంగా కాకి వనంలో ఏకాకిని. ఈ తప్పుడు కేసులో ఏసీపీ పెట్టినటువంటి తప్పుడు కేసుల మూలంగా కాకి వనంలో ఏకాకిని. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు జనంలో ఉంటాను, సర్వీస్ మైండ్లో వెళ్తాను, ప్రజలకు సేవ చేయాలని తృప్తి, అంతే. ఇప్పుడు ఆ విధంగా ఆలోచిస్తున్నాను. ఇప్పుడే సర్వీస్ చేయాలని ఆలోచన ఉంది. అంటే సర్వీస్ అంటే ఏ విధంగా చేయబోతున్నారు? పొలిటికల్ రూపాంతరం చెంది అడ్వకేట్ ఎన్రోల్ చేసుకొని పొలిటికల్ రూపాంతరం చెందుకొని ఏదో పార్టీలో మెంబర్షిప్ తీసుకొని సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే పొలిటికల్గా మీరు ఎంట్రీ కాబోతున్నారు ఇప్పుడు? 100% పొలిటికల్గా ఎంట్రీ 200% కరెక్ట్. ఎందుకు పొలిటికల్ ఎంట్రీ అంటే అధికార పార్టీలో చేరుతారా లేదా మీకున్న వేరే వేరే పార్టీలో చేరే అవకాశం? ఇంకా నిర్ణయించుకోలేదు మురళి, చాలా దూరం ఉంది కదా. ఇప్పుడే నిర్ణయించుకొని నాకు అడ్వకేట్ ఎన్రోల్ చేయాలి. ఎన్రోల్ చేసిన తర్వాత కొంతకాలం ప్రాక్టీస్ చేయాలి. తర్వాత 2019కు మెంటల్లీ ఐఎమ్ ప్రిపేరింగ్. ఓకే, అంతే తప్ప ఈ పార్టీ అప్పుడు ఏం చెప్పలేను. ఏ పార్టీ అవకాశం కల్పిస్తుందో ఆ పార్టీ అప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి దాన్ని బట్టి ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా కూడా ప్రజల మనోభావాలు అనుకూలంగా ఆ పార్టీకి పోయి మొగ్గు చూపడుతుంది. అంత తప్ప నాకంటూ వ్యక్తిగతంగా ఈ పార్టీ ఆ పార్టీ నేను ఏ పార్టీ అన్నాను. ఇప్పుడు ఈ దుర్మార్గమైన కేసు పెట్టి నాకు వేధిస్తున్నప్పుడు నాకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, భార్య, పిల్లలు, తర్వాత బంధువులు, మిత్రులు అందరికీ అండగా నిలిచి ఈ ధైర్యాన్ని నూరిపోసి ఈ ఫాల్స్ కేసులకు ఇంట్రెస్ట్గా ఫైట్ చేస్తున్నా అంటే వాళ్ళందరికీ నాకు సహకరించిన ప్రతి వ్యక్తి కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది సర్వేశ్వరరెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. సర్వేశ్వరరెడ్డి గారు తన తండ్రి కోరిక మేరకు డిపార్ట్మెంట్లోకి వచ్చారు, పబ్లిక్ సర్వీస్ చేశారు. కానీ కొన్ని విషయాల వల్ల అతను చాలా ఇబ్బంది పడ్డారు. అతను ఇబ్బంది పడడం కాదు, కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ ఇబ్బంది పడ్డారు. అయితే తన కష్టకాలంలో ఆదుకున్న ప్రతి వ్యక్తికి, అంటే భార్య దగ్గర నుండి బంధువు వరకు, తను నమ్ముకున్న కానిస్టేబుల్ నుండి తనకున్న చాలామంది వ్యక్తులకు పేరుని కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు. ఇకపై కష్టకాలంలో ఆదుకున్న అందరినీ కూడా మర్చిపోనంటున్నారు. అంతేకాదు రిటైర్మెంట్ డిపార్ట్మెంట్లో అయ్యాను, శారీరకంగా రిటైర్ అయ్యాను కానీ మానసికంగా కాదు అని చెప్తున్న సర్వేశ్వరరెడ్డి గారు త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత పబ్లిక్ మరింత సేవ చేసి తనపై వచ్చే నిందల్ని పూర్తిగా బయటపడడానికి కృషి చేస్తానని చెప్తున్నారు. ఇది ఈ వారం సర్వేశ్వరరెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ.